సరే, సమయానుకూలతను బట్టి మరి ఒక 15 నిమిషాలు అంతే, 15-20 నిమిషాల లోపల మనం వాక్య భాగాన్ని ముగించుకుందాం. ఒక వచనం చదువుదామా? అపొస్తల కార్యములు 9వ అధ్యాయము, అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను అతనికి చూపుదును అని అతనితో చెప్పాను. మనకు గడిచిన వారం నుండి మనకు అననీయ సౌలు విషయంలో జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభు సౌలు గురించి అననీయతో మాట్లాడుతున్నప్పుడు అననీయ చాలా విషయాలు చెప్పాడు. ప్రభువా, సౌలు అంటే మరి హింసకుడు, హానికరుడు, నీ ప్రజల్ని యెరూషలేములో పరిశుద్ధుల్ని బాధ పెట్టేవాడు. ఇప్పుడు కూడా ఆ దమస్కు ఎందుకు వచ్చాడంటే ఇక్కడున్న బిడ్డలను కూడా హింసించడానికి వస్తున్నాడు అని చెప్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, నాకేమీ చెప్పొద్దు అన్నట్టుగా, నువ్వు వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి, ఎందుకంటే అతన్ని నేను ఏర్పరచుకున్నాను, అతని విషయంలో నీకు అనుమానం వద్దు, సందేహం వద్దు. అతడు మరి అన్ని జనులు ఎదుట, రాజులు ఎదుట, ఇజ్రాయేల్ ఎదుట నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న పాత్ర, సాధనం అని గుర్తు చేశాడు. ఇంకేమంటున్నాడు అంటే 16వ వచనంలో, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదును అని అతనితో చెప్పాడు. అననీయతో ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు, ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను అతనికి చూపుదును. అంటే సౌలును దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయన జీవితము మార్చి దేవుడు తన పాత్రగా వాడుకుంటున్నప్పుడు, దేవుడు వాడుకునే పాత్రలకు, దేవుడు వాడుకునే సాధనములకు, దేవుడు తన సాక్షులుగా నిలబెట్టుకునే బిడ్డలకు లోకంలో ఏమనుమతించబడతాయి అంటే శ్రమలు కూడా అనుమతించబడతాయి. ఇదే విషయాన్ని మనం తర్వాత అధ్యాయాలు చూడొచ్చు. యేసు ప్రభు వారు కూడా ఒకసారి చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును. మరి ఆయన నమ్మిన బిడ్డలకు, ఆయన వెంబడిస్తున్న ఆయన శిష్యులకు, తన ప్రజలకు లోకంలో ఏం కలుగుతుందని ప్రభు చెప్పాడు. ఈ మాట మీరు ఎప్పుడైనా మీ హృదయంలో రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, ప్రింట్ అయిపోవాలి. యేసయ్యను నమ్ముకుంటే ఈ లోకంలో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. అంటే అన్ని శ్రమలే, జీవితం అంతా శ్రమలు ఉంటాయని కాదు దాని అర్థం. ఆయన నామములో విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మనం రక్షణ పొంది ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు కారణం లేకుండానే అనేకమైనవి మనల్ని ఎదుర్కొంటాయి, మనకు ఖచ్చితంగా వస్తాయని దేవుడు చెప్పాడు. రావని చెప్పేది అబద్ధ బోధ. దేవుని నమ్ముకుంటే ఇక అంతా పూలవాటే అని చెప్పేది అది మొత్తం అబద్ధం, అది అబద్ధ బోధ. ఎవరైనా చెప్పినా టీవీలో కానీ ఇంకా ఎవరు చెప్పినా వాళ్ళని నమ్మకండి, ఎందుకంటే యేసయ్య అలా చెప్పలేదు కదా. భయపడొద్దు, అయ్యో శ్రమలేనా, దేవుని నమ్ముకుంటే ఇక కష్టాలేనా అనేది కాదు దాని అర్థం. అలాంటివి కూడా వచ్చినప్పుడు అది దేవుని చిత్తమే, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల జీవితాలు అలాంటివి వస్తాయి అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకేనా? నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అతడు భరించాలో, ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపుతాను అని అననీయకు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము? నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు భరించాలో అతనికి చెప్పేదనంటే క్రీస్తును అనుసరించడం కేవలం కిరీటం ధరించడమే కాదంట, సిలువను కూడా మోయడం. రెండు ఉంటాయి. ఇవి రెండు మనం బ్యాలెన్స్ చేయాలి. దేవుని నమ్ముకుంటే దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుని నమ్ముకుంటే కొన్ని శ్రమల నుంచి విడిపించబడతాము, కొన్ని బంధకాలు తెగిపోతాయి, కొన్ని విషయాల్లో సమాధానం వస్తుంది, స్వస్థత వస్తుంది. దేవుని నమ్ముకున్న తర్వాత మన హృదయంలో కలవరం పోయి దేవుని ఆరాధించిన మనకు దేవుని సమాధానం మనకు వస్తుంది. అంటే ఒకవైపు సుఖము, నెమ్మది, సమాధానం దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు ఇస్తూనే ఉంటాడు. కానీ రెండవ వైపు ఏదైతే ఆయన చెప్పాడో, ఆయన ఏదైతే ఎదుర్కొన్నాడో, ఆయన ఏదైతే అనుభవించాడో అది కూడా తన బిడ్డలకు వస్తుంది. లోకము నన్ను మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఆయన పిల్లలకు కూడా లోకం నుంచి అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి కలవరపడద్దు. దేవుని నమ్ముకున్నా కదా ఇట్లయింది కదా, దేవుని నమ్ముకుంటే అట్లయింది కదా అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని నమ్మినావు, దేవుని వెంబడిస్తున్నావా, నమ్మకంగా ఉన్నావా, దేవునికి ఇష్టంగా ఉన్నావా, చాలా అంతే. మిగతా వచ్చే అన్నీ ఆయనకి వదిలే, ఆయనే చూసుకుంటాడు. మిగతావన్నీ కూడా ఆయనకే మనం వదిలేయాలి, ఎందుకంటే ఆయనే మన భారము బాధ్యతలన్నీ భరిస్తానని చెప్పాడు. కేవలం క్రీస్తును అంగీకరిస్తే కిరీటం మాత్రమే రాదు, శిలువ కూడా వస్తుంది మీదికి. అంటే కిరీటమే రాదు, కేవలం మనం కిరీటం ధరించిన వారంగా, గొప్పవారంగా, అన్ని విషయాల్లో ఎదిగిన వారంగా, అన్ని విషయాల్లో సంతృప్తిగా, సమాధానంగా మాత్రమే ఉండదు. కొన్ని విషయాల్లో
సిలువను కూడా మనం భరించాలి. శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీలో ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, మీరు ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటున్నారా? అవును ప్రభా, మిమ్మల్ని వెంబడించాలనుకుంటున్నామని అంటే ఏమన్నాడంటే, మరి మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమన్నాడు. నా సిలువ కాదు, నేను మోయాల్సిన సిలువ నేను మోస్తాను, కానీ మీకు ఒక సిలువ ఉంది, ఆ సిలువను మీరు ఎత్తుకుని నన్ను వెంబడించాలని చెప్పాడు. ఇది అర్థమైన ప్రతి దేవుని బిడ్డకు ఇక ఇబ్బంది కాదు. ఇక కష్టాలు రాని, అప్పులు కానీ, అనారోగ్యతలు రాని, నిందలు రాని, అవమానాలు రాని, కుటుంబం అంతా కూడా సమాధానం లేని సిచ్యువేషన్సే కొన్నిసార్లు ఫ్యామిలీలో ఉంటాయి. అలాంటప్పుడు గట్టిగా ఆయన చేయబట్టుకోవాలి, గట్టిగా మనం ఆయన్ని హత్తుకోవాలి, ఆయన్ని మనం విడిచిపెట్టకుండా వెళ్ళాలి. ఎందుకంటే ఆ శ్రమల గుండా ఆయన నడిపిస్తాడు, శ్రమలను దాటింపజేస్తాడు. శ్రమలో నేను అతనికి తోడైందును, అతని విడిపించి అతని గొప్ప చేయుదును అని చెప్పాడు. హల్లెలూయా. ఏమన్నాడు? శ్రమలో నేను అతనికి తోడైందును, అతన్ని విడిపించి గొప్ప చేస్తానంట, కానీ శ్రమలో వదిలేస్తాను అన్నాడా? 91 కీర్తన మీరు చదివితే 13-14 వచనాల్లో, చివరి వచనాల్లో ఈ మాటలు ఉంటాయి అన్నమాట. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అంటే శ్రమలు ఉంటాయిగా నీ జీవితంలో, పూలబాటే కాదు, నీ ప్రతి దైనందిన జీవితం కూడా అదే రూట్. కొన్నిసార్లు అదే జరుగుతూ ఉంటుంది ప్రతి దినము, మానసికంగా, మెంటల్గా, కొన్నిసార్లు హృదయంలో ఇవన్నీ అనుభవిస్తూ వెళ్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమలో నేను నీకు తోడై ఉంటా. అయితే శ్రమలోనే నీ జీవితం అంతా ముగుస్తుంది అంటున్నాడా? అతన్ని విడిపించి గొప్ప చేస్తాను అంటే శ్రమలు ఎల్లకాలం ఉండవు ఉంటుందా? అది మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. ఎంత చీకటి పడి మబ్బులు బట్టి, ఎంత కారు మబ్బులు చీకటి మేఘాలు కమ్మినా ఆ తర్వాత మరలా మబ్బులు విడిపోతూనే ఉంటాయి. రాత్రి వచ్చింది, మరలా తెల్లారకుండా ఉంటుందా? ఉండదు. రాత్రి ఉంటుందా? జీవితం అంతా చీకటే ఉంటుందా? ఉండదు. లెక్క పెట్టుకొని 12 గంటలే, 13వ గంట మళ్ళీ వెలుతురు వస్తూనే ఉంటుంది. మన జీవితంలో కూడా అదే. చాలాసార్లు మనం నిరుత్సాహానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆ సన్నిధి మనకి ఇంకా దగ్గరగా ఉంటుంది. మనం అది అర్థం చేసుకోవాలి. అందుకనే ఎవరు కూడా కృంగిపోవద్దు. కిరీటం మాత్రమే కాదు, క్రీస్తు నమ్ముకుంటే సిలువ కూడా వస్తుందని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్. పౌలు జీవితం అంతా దీనికి సాక్ష్యం. సిలువను మోయడం అంటే నిందలు, అవమానాలు, బాధలు, హింసలు, శ్రమలు, అనారోగ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు. అరే ఇప్పుడే ఇట్లా అయిపోయిందంటే మళ్ళీ ఇంకొకటి జరుగుతుంది, ఇంకొకటి అంటే ఇంకొకటి జరుగుతుంది. అంటే నష్టం తర్వాత నష్టం, కష్టం తర్వాత కష్టం వస్తుంటుంది. కొన్నిసార్లు చేసిన కష్టం కూడా అంత ఎందుకు అలా పరిస్థితి అంటే దేవుడు మనల్ని వదిలేశాడా అంటే వదిలేశాడు కాదు దాని అర్థం. మనం ఇంకా గట్టిపడడానికి, మనం ఇంకా దృఢపడడానికి పనిచేసే చేతులు ఎలాగుంటాయి, అలాగే శ్రమలన్నీ మనల్ని ఏం చేస్తాయంటే దృఢంగా చేస్తాయి. ఎంత గాలి వచ్చినా తట్టుకునేటట్టు చేస్తాయి. శ్రమలు మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ దేవుళ్ళు మనల్ని ఇంకా బలంగా ఉంచుతాయి. అవి నాశనం చేయడానికి రాలేదు, నిన్ను ఇంకా బలపరచడానికి వస్తున్నా. ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సౌలు గురించి అనుమానపడుతున్న అననీయకు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, నేను ఏర్పరచుకున్నాను. అంటే ఒక వ్యక్తి జీవితం విరిగిపోతుంది, నలిగిపోతుంది, అతని జీవితం అంతా కూడా ముక్కలైపోయినట్టు, తన జీవితం పగిలిపోయినట్టుగా ఉన్న దేవుడు ఏమంటాడు? నేను ఏర్పరచుకున్నట్టు. అంటే పగిలిన పాత్రలనే దేవుడు బాగు చేసి వాడుకున్న దేవుడు. ఆమేన్. పగిలిన పాత్రలను దేవుడు బాగు చేసి వాడుకుంటాడు. మనుషులకు అవసరం లేదు, పగిలిన పాత్రలు మనుషులు ఉపయోగించరు, కానీ దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. తన మహిమ కొరకు అలాంటి వారిని ఉపయోగిస్తాడని అనేక చెప్తున్నాడు. రెండో మాట ఏంటంటే, నేను ఏర్పరచుకున్నాను శ్రమలు అనుభవించడానికి, నా నామ నిమిత్తం ఎన్నో శ్రమలు అతడు అనుభవించాలని నేను అతను ఏర్పరచుకున్నాను, అతనికి నేను తెలియజేస్తానన్నాడు. రెండో విషయం, ఒకప్పుడు సౌలు ఇతరులను బాధించాడు కదా, ఇప్పుడు క్రీస్తు కోసం తానే బాధలను భరించబోతున్నాడు. ఆమేన్. ఒకప్పుడు దేవుని నామానికి వ్యతిరేకంగా వెళ్ళి అనేక మందిని, దేవుని ప్రజలను బాధ పెట్టిన సౌలు తాను ఇప్పుడు దేవుని నామం ధరించుకొని ఆయన బాధలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అంటే లైఫ్ దేవుడు అలా మారుస్తాడు. అసహించుకునే జీవితాన్ని అందరూ ఇష్టపడే జీవితంగా మార్చగలడు ఆయన. మరి మనము ఒప్పుకోవాలి కదా, మనం ఆయనకు అవకాశం ఇవ్వాలిగా, మనం ఆయనకు అవకాశం ఇవ్వాలిగా. నా హృదయంలోనికి రండి ప్రభు అని మనసారా ఎప్పుడైనా అడిగారా? నా హృదయంలోనికి రండి యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నా జీవితంలోనికి రండి, మీరు నాలో జీవించండి ప్రభువా, మీరు నాలో ఉండండి అని మనం అడిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే, ప్రకటన గ్రంథం 3:21 చూడండి.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. దొరికిందా? ప్రకటన గ్రంథం ఎక్కడ? ఆదికాండం తర్వాతనా? ఆమేన్. సరే, కొంతమంది వినని వాళ్ళ కోసం మరి రెండోసారి, సరిగా మీరు వినలేదు, రెండోసారి చదువుతాను. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయను. నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచుండి. ఏ తలుపు? మన ఇంటికున్న తలుపు అనుకుంటున్నారా? మీ ఇంటికున్న తలుపు అనుకుంటున్నారా? కాదు, మీ హృదయం అనే తలుపు తడుతున్నాడు ఆయన ప్రతిరోజు. నువ్వు బాధల్లో ఉన్నావు, ఏడుస్తున్నావు, వాళ్ళ వీళ్ళకి నీ బాధలు చెప్పుకుంటున్నావు, అన్ని పరిస్థితులు, అన్ని సమస్యలు అన్ని నీవే భరిస్తున్నావు. కానీ ఆయన వచ్చి ఎక్కడున్నాడు? నీ హృదయం తలుపు దగ్గర ఉన్నాడు. ఒక్కసారి నీ హృదయం తెరువు, తలుపుది. నీ హృదయంలోకి నేను రావాలి అనుకుంటున్నా. ఆయన హృదయంలోనికి వస్తే ఇంకా ఎవరూ తీర్చలేని ఆ బాధలన్నీ ఆయన తీర్చగలడు. ఎందుకంటే ఆ బాధలు అనుభవించిన అనుభవం ఎవరికి ఉంది? ఎక్కువ ఆయనకే ఉంది. ఈ లోకంలో ఎవ్వరూ మోయలేని భారాన్ని, ఎవ్వరూ భరించలేని ఆ భారాన్ని, ఆ సిలువను ఆయన భరించాడు. ఆయన మోసాడు కనుక ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి నీ భారము, నీ బరువు, నీ దుఃఖం ఎవరికి ఎక్కువ తెలుసు? నీ ఇంటి వారి కంటే నీ ప్రభువుకి ఎక్కువ తెలుసు. కాబట్టి ఇంటి వారన్నా వచ్చి డోర్ తీస్తారో తీరో, తలుపు కొడతారో లేదో, మన బాధలు ఉంటాయి. కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా మన హృదయమైన తలుపు దగ్గర నిలబడి, నా కుమారుడా నువ్వు ఒక్కడవే కుమిలిపోతున్నా, కుమార్తె నువ్వు ఒక్కదానివే కుమిలిపోతున్నావు, నువ్వు హృదయమైన తలుపు తెరువు. నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితో అతడు నాతో కూడా కలిసి భోజనం చేస్తారు. భోజనం అంటే మనం వండుకున్న ఈ భోజనం కాదు, ఆయన ఇచ్చే భోజనం వేరే. ఆ భోజనం మనము ఆయన కలిసి తింటే ఆయన ఎంతో ఎలా ఉంటాడో మనం అలా ఉండగలుగుతాం. ఆమేన్. కాకపోతే మన సమస్య ఏంటంటే ఆయన స్వరం వినే స్థితిలో మనం లేము. తలుపు తీసే తర్వాత ఆ పిలుపు వినపడిస్తే తలుపు తీస్తాం, కానీ ముందు పిలుపే వినపడదు. తలుపు ఎప్పుడు తీస్తాం? కాబట్టి ఆయన స్వరం వినేవారుగా ఉందుముగాక. ఆయన కొరకు మన హృదయమైన తలుపు తెరిచేవారుగా ఉందుముగాక. ఒకప్పుడు సౌలు ఇతరులను బాధించాడు, ఇప్పుడు క్రీస్తు కోసం తానే బాధలను భరించబోతున్నాడు. అవి వృధా కాదు, దేవుని మహిమను వెల్లడిస్తాయి. హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి ఏ పరిస్థితి అయినా దేవుని చిత్తంలో భాగం అనుకుని నువ్వు వెళ్ళు. అవి నిన్ను నాశనం చేయవు, నిన్ను కించపరచు, అవమానం పాలు చేయవు. క్రీస్తు నిమిత్తం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి, ఆ బాధ అంతా కూడా దేవుని మహిమను వెల్లడిస్తాయి. ఆమేన్. దేవుని మహిమను నీ ద్వారా వెల్లడి చూపిస్తాయి. అందుకనే పౌలు జీవితంలో వచ్చిన ప్రతిదీ కూడా తర్వాత దేవుని మహిమ కొరకు. అది చాలా శ్రమలు ఆయన అనుభవించాడు. 2 కొరింథీ పత్రికలో మీరు రాసుకోండి, చదవద్దు. 2 కొరింథీ 11వ అధ్యాయంలో 23 నుంచి 28 వచనాల వరకు క్రీస్తు నిమిత్తం పౌలు అనుభవించిన ఆ శ్రమలు, బాధలు ఎన్నో తన జీవితంలో ఉన్నాయి. సంఘానికి చెప్తా ఉంటాడు ఇవన్నీ. 3వ విషయం ఏంటంటే సేవలో శ్రమలు కూడా దేవుని పిలుపులో భాగమే. దేవుని నమ్మిన క్రైస్తవ జీవితంలో, దేవుని బిడ్డ జీవితంలో, ఆయన నమ్మి విశ్వాసంతో ఆయన మీద నమ్మకంతో బ్రతుకుతున్న ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో దేవుని యొక్క మార్గంలో వారు నడుస్తున్నప్పుడు ఆ మార్గంలో ఎదురయ్యే ప్రతిదీ కూడా ఆయన సేవలో, క్రైస్తవ జీవితంలో, క్రీస్తు మార్గంలో ఎదురయ్యే ప్రతిదీ కూడా దేవుని పిలుపులో భాగమే. శ్రమ అంతా కూడా దేవుని పిలుపులో భాగమే. ఆమేన్. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యమో, ఏమని వివరింతును.
నీ శ్రమలలో పాలొందుట నా దర్శనం అంటాడు భక్తుడు. నా తనువందున శ్రమలు సహించి నేను నీ వారసుడను అయ్యాను. అంటే శ్రమలలో అనుభవించేవాడు, క్రీస్తు నిమిత్తం ఈ లోకంలో ఎన్నైనా తట్టుకొని ఆయన బిడ్డగా నిలబడేవాడు ఎవరు తెలుసా? ఆయన వారసుడు. నాకు కష్టాలు వద్దు, శ్రమలు వద్దు, బాధలు వద్దు, దేవుని నమ్ముకుంటే పూల బాటలు నడవాలి, నాకు కిరీటాలే కావాలా అని కోరుకుంటే అది నీకు అంత యోగ్యతను ఇవ్వకపోవచ్చు. పరలోకం ఉంటుందేమో, కానీ ఆయన వారసుడు అనిపించుకునే అర్హత దొరకదు. అది ఎప్పుడు దొరుకుతుంది ఆ భాగ్యం తెలుసా? ఆయన శ్రమలలో, ఆయన మన కలిగిన ప్రతి శ్రమలలో, ఆయన నామము నిమిత్తం వచ్చే ప్రతి శ్రమలలో, ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందిలో ఆయనను హత్తుకొని ఆయన బిడ్డగా బ్రతికితే, నిలబడితే చాలు. నీవెవరో తెలుసా? ఆయన వారసుడు, ఆయన కుమారుడు. వారసుడు అనగా ఆయన కుమారుడు, నీవు కుమార్తె. వద్దా? కిరీటమే కావాలా? సిలువ వద్దా? సిలువ వద్దా? సిలువ అంటే ఏంటి? శ్రమ. సిలువ అంటే ఏంటి? బాధ, నొప్పి, సమస్య, కష్టం, ఇవన్నీ లోకంలో. మరి వాటిని చూసి పారిపోతావా విడిచిపెట్టి? మరి వారసత్వాన్ని కోల్పోతావు పారిపోతే. ఆయన కుమారుడు కుమార్తె అనిపించుకునే ఆ గొప్ప ఆధిక్యతను కోల్పోతాం. అందుకనే శ్రమలు కూడా దేవుని పిలుపులో భాగమే. దేవుడు నిన్ను పిలిచాడు కదా, ఈ ఊరిలో నుంచి, నీ జనములోంచి, నీ జాతిలోంచి, నీ మతం, కులము, నీ ప్రజల్లో నుండి, నీ బంధువులోంచి దేవుడు నిన్ను పిలిచాడుగా, నేను రక్షించుకున్నాడుగా. ఆయన నిన్ను పిలిచిన పిలుపులో భాగమే బిడ్డ. ఇవన్నీ కూడా ఆయన పిలుపులో భాగమే. గుర్తుపెట్టుకోండి, ప్రభువుని హత్తుకొని ఉండండి, ఎప్పుడు కూడా ఆయనకు దూరం కావద్దు. మూడవది, చివరిది, 4వ చెప్పి ముగిస్తాను. దేవుని పిలుపు అంటే బాధలతో కూడిన మహిమ. ఇది కూడా నోట్ చేసుకోండి. దేవుని పిలుపు అంటే బాధలు ప్లస్ మహిమ, బాధలతో కూడిన మహిమ. హల్లెలూయా. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. ఈ లోకంలో యేసన్న గారు వాడుతూ ఉంటాడు, ఆయన జీవితంలో అనుభవించిన నిందలు, అవమానాలు, కష్టాలు. ఊరికినంత గొప్పవాడు కాలేదు. దేవుని కుమారుడుగా, దేవుని సాధనంగా, బలమైన పాత్రగా వాడబడడానికి ఆయనకు వచ్చిన శ్రమలన్నీ కూడా అనుభవించిన ఆయన, ఇదిగో పౌలు జీవితం నుంచి నేర్చుకున్న పాఠాలు అవి. ఆయన అన్నాడు, ఈ శ్రమలన్నీ కూడా ఎంత మాత్రం ఎన్నదగినవి కావు. నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుపు అంటే బాధలతో కూడిన మహిమ. అది ఎంతగా నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు అన్ని ఎదుర్కొంటున్నావో, నువ్వు దేవునిలో నిలిచుండు, అది నిన్ను గొప్ప మహిమకు తీసుకొస్తుంది. ఆమేన్. పరలోకంలో కూడా ఫస్ట్ లిస్ట్లో బహుమానాలు పొందిలో వరుసలో నువ్వు ఉంటావు. పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడుతున్నా. అంటే పోరాటం అంటే తన జీవితం అంతా కూడా అన్ని ఎదుర్కొన్నాడు, ఏది ఆయన్ని టచ్ చేయకుండా ఉండలేదు. వస్త్రాలు లేకుండా కూడా ఉన్నాడట, వస్త్రాలు లేకుండా కూడా ఉన్నాడు, ఆహారం లేకుండా ఉన్నాడు, జాగారములు, రాత్రింబవళ్ళు, తిండి లేకుండా ఉన్నాడు. 39 కొరడ దెబ్బలు 5 సార్లు కొట్టారు ప్రభువుని. ఒక్కసారే, ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు ప్రభువుని ఒక్కసారే కొట్టారు. పౌలు 5 మార్లు. అంటే శరీరం అంతా గాయాలే, ఆయనకి అన్ని మచ్చలే ఉంటాయి. శరీరం ఎక్కడ కూడా స్మూత్గా ఉండదు. రాళ్లతో కొట్టి పట్టణం వెలుపలికి వీడిచి అవతలేశారు ఆయన జీవితం అంతా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నత స్థానంలో ఉన్నాడు, మహిమలో, అధిక మహిమలో ఉన్నాడు, ఫస్ట్ లిస్ట్లో ఉన్నాడు. అందుకనే అన్నాడు ఆయన, నేను మంచి పోరాటం పోరాడుతుంది, నా విశ్వాసం కాపాడుకుంటాను. ఏం చేశాడు? విశ్వాసాన్ని, ఎన్ని కష్టాలు వచ్చిన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నా కొరకు నీతి కిరీటం ఉంది, ఆమేన్, బహుమానం ఉంది. ఈరోజు దేవుడు మనందరికీ అది ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం అది అర్థం చేసుకుంటే కిరీటంతో పాటు శ్రమలు కూడా మన జీవితంలో అనుమతిస్తాం. సౌలు ఇంతకు ముందు హింసకుడైనా అతన్ని సహోదరుడా అని పిలిచాడు. 17వ వచనం ఒకసారి మీరు చదవండి, అది ఒక్క మాట చదవండి, ముగించుకుందాం. నన్ను పంపినాడని చెప్పాను. ఇప్పుడు ఒక్కటే మాట, అననీయ వెళ్ళి సౌలు మీద చేతులుంచి సౌలా సహోదరుడా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, శత్రువుని సహోదరుడా అంటారా? బాధ పెట్టిన వాడిని, హింసించిన వాడిని,
ఎంతకంటే చంపాడు కూడా చాలా మందిని సౌలు. అననీయ ఏమంటున్నాడు? ఈరోజు ఏం నేర్చుకుంటారంటే క్షమించే మనసు నేర్చుకోండి. ఎంత బాధలు పెట్టినవన్నీ కూడా అననీయ పోయి ఏమంటున్నాడు తెలుసా? సహోదరుడా అంటున్నాడు. సహోదరుడా, అన్న, నా స్నేహితుడా, నా సహోదరుడా, నా బ్రదర్ అని పిలుస్తున్నాడు. అంటే ఇది కేవలం క్రీస్తు మనసే. యేసుక్రీస్తు శిలువ మీద ఏం పలికాడు? తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. సేమ్ అదే మాట స్టెఫన్ కూడా పలికాడు. రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫన్ ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకు, వారిని క్షమించమన్నాడు. అదే మనస్తత్వం అననీయలో కూడా అదే పనిచేస్తుంది. క్షమాపణ. దయచేసి పగలు పెట్టుకోకండి, శత్రుత్వాలు వద్దు. క్షమాపణే క్రైస్తవ జీవితానికి పునాది. మనం ఎంత ప్రేమించినా మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. మనం ఎంత మంచిగా ఉన్నా మనతో మంచిగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు సమాజంలో ఎదురవుతుంది, కొన్నిసార్లు సంఘంలో, కొన్నిసార్లు మన కుటుంబంలో నీ పరిస్థితి ఉంటుంది. వింటున్నారా? మన కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. అయితే క్రీస్తు మనసు, స్టెఫను మనసు, ఇదిగో అన్నయ్య మనసు కూడా కనిపిస్తుంది. ఏమన్నాడు? సహోదరుడా సౌలా. సౌలా సహోదరుడా అని పిలుస్తున్నాడు. కాబట్టి సహోదరుడా అని పిలుస్తున్నాడు అంటే ఆయన సంపూర్ణంగా క్రీస్తు ప్రేమతోనే పలుకుతున్నాడు. ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది. ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది. ఇక వాళ్ళు ఏదో ఇలా అన్నారు, వీళ్ళు ఏదో అలా అన్నారు అని చెప్పేసి మనం ఇంకా అది కక్షలు పెట్టుకొని పోకూడదు. దయచేసి అలాంటి పరిస్థితులు కొన్ని వస్తాయి. వచ్చిన మనం వెంటనే రియలైజ్ కావాలి. సరే, ఒకరోజు ఒక పూట అలాగ అనిపించిన నెక్స్ట్ డే మనస్ఫూర్తిగా క్షమించి వదిలేయాలి. కొన్నిసార్లు మనం ఎంత ప్రేమించినా, ఎంత క్షమించినా వాళ్ళు దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అందరు సౌలులాగా మార్పు పొందుతారంటే మారకపోవచ్చు. కొంతమంది ఇంకా అలాగే ఉండొచ్చు. సౌలు అయితే మారాడు, స్టెఫన్ అననీయ వెళ్ళి క్షమించాడు. ఒకవేళ మనకు అలాంటి పరిస్థితి ఎదురైనా దయచేసి క్షమాపణ అనేది మనకు పునాది. దేవుని ఆశీర్వాదాలు తీసుకొచ్చేది కూడా క్షమాగుణమే. ఆయన మనల్ని క్షమించకపోతే మనం ఏమైపోదాం? అందుకనే పరలోక ప్రార్థనలో కూడా ఒక మాట ఉంటుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని చెప్తూ, మా ఏడల తప్పిదం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా తప్పిదములు క్షమించు. మేము ఎవరో ఏడల అపరాధం చేస్తే మమ్మల్ని క్షమించు. మా ఏళ్ళకి అపరాధం చేసిన వారికి క్షమిస్తున్నాం, ఆ ప్రకారం మమ్మల్ని క్షమించు. అంటే మనం క్షమిస్తేనే దేవుడు మళ్ళీ మనల్ని క్షమిస్తాడు. నువ్వు క్షమించకుండా నీకు క్షమాపణ రాదు. నువ్వు ఇతరుల తప్పులు క్షమించకపోతే దేవుడు నీ తప్పులు కూడా క్షమించడు. క్షమాపణ అనేది అది చాలా మంచిది. ఆ మాట మనం పలుకుదాము గాక. కాబట్టి నీ శత్రువు ఆకలి కొనుంటే వానికి అన్నం పెట్టు, దగ్గు కొనుంటే దాహమే. అప్పుడు నువ్వు ఆ నెత్తిన నిప్పులు కుప్పగా పోసిన వాడు అవుతావు. ఏమవుతుందంటే నువ్వు ప్రతి కీడు చేయకుండా మనం ఏం చేస్తుంటే దేవునికి అప్పగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అది మంచి మనసుతో మనం చేద్దాం. అట్లా అని చెప్పి వాళ్ళు నాశనం కావాలని మనం కోరుకోవట్లేదు, కానీ దేవుడు వాళ్ళని క్షమించి మార్చును గాక అని మనం ప్రార్థన చేస్తున్నట్టే. క్షమాపణ అనేది అనేక జీవితాలను పునరుద్ధరిస్తుంది. ఇక అలాగే ఉండి మీరు ఇంతే మేము ఇంతే అని చెప్పేసి వాళ్ళు ఇట్లా అన్నారని చెప్పేసి రాకుండా పోకుండా చూడకుండా మాట్లాడకుండా ఇవేవి కాదు. దయచేసి క్షమాపణ అనేది ఈరోజే ఈ క్షణమే మనం దాన్ని నెరవేర్చుదాము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట, కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రేమ కలిగి ప్రభు సన్నిధిలో ఒక్కసారి ప్రార్థన పూర్వకంగా ఉందాం. అయ్యా,